వేమరపల్లి మండలం బుయ్యారం గ్రామంలో గుడుంబా తయారీదారులు విచ్చలవిడిగా తయారు చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు బుయ్యారం గ్రామ గుడుంబా నిషేధ కమిటీ అధ్యక్షురాలు ముడిమడుగుల లావణ్య ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఏమాజీ దుర్గం ఎల్లయ్య ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ గ్రామంలో గుడుంబా వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దుర్గం ఎల్లయ్య, మహిళా అధ్యక్షురాలు ముడిమడుగుల లావణ్య, ఈశ్వరి, రాజేశ్వరి, బుచ్చక్క, లక్ష్మి, రామక్క, సత్తక్క, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఎమ్నపల్లి మండలం బుయ్యారం గ్రామము. అక్కడ మా బుయ్యారం గ్రామంలో గుడుంబా బాగా చేస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారు. రోడ్డు పాలయ్యి చనిపోతారు కొంతమంది తాగి. ఈ చర్యలు తీసుకోవాలి గుడుంబా గురించి అని ఇక్కడ మంచిర్యాల రావడం జరిగింది. ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. గుడుంబా బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మా బుయ్యారంలో గుడుంబా బంద్ కావాలని మా మహిళా సంఘం అందరం మహిళలను కలిసి ఇక్కడికి రావడం జరిగింది. గుడుంబా బంద్ కావాలి మా ఊళ్ళో అని మేము కోరుకుంటున్నాం. వేమనపల్లి మండలంలోని బుయ్యారం గ్రామంలో గుడుంబా విచ్చలవిడిగా తయారు చేయడం వల్ల అనేక మంది చనిపోవడం జరిగింది. ఇంకా అనేక మంది చనిపోతూ ఉన్నారు. అనేక మంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. గ్రామంలో ప్రతిరోజు గుడుంబా తాగి గొడవలు పడి పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసులు పెట్టుకొని మరి కోర్టుల పూట తిరుగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మెమోరాండం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ గ్రామంలో గుడుంబాను అరికట్టాలని, పూర్తిగా గుడుంబా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఈరోజు కలవడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారు కూడా సానుకూలంగా స్పందించి మరి ఎవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని కూడా చెప్పడం జరిగింది. మరి గుడుంబాను ఎక్సైజ్ అధికారులు పూర్తిగా నిషేధించాలని, తయారు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.